కిచెన్‌లోకి అవసరమయ్యే ఒకటి ఆర్డర్ చేశాను మీషోలో. నేను వీడియో లాస్ట్‌లో ఆ క్లిప్ యాడ్ చేశాను. మీకు కూడా యూజ్‌ఫుల్ అయితది. ఓకే అనుకుంటే ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఇంట్లో అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు? అయితే మా ఇంట్లో అన్నం మిగిలిపోయింది. అయితే ఈరోజు నార్మల్‌గా చిత్రాన్నం చేస్తున్నా. చిత్రాన్నం అంటే తాలింపు అన్నం అని కొన్ని సైడ్‌లు అంటారు. మా సైడ్ ఏమో చిత్రాన్నం అంటారన్నమాట. ఆయిల్‌లో పప్పు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నం విప్పుకొని ఆ ప్యాన్‌లో వేసేసుకోవాలి. పైనుంచి సాల్ట్, నేను ఇంత ధనియా పౌడర్, కొబ్బరి పొడి వేసేసుకుంటున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయటం మర్చిపోయా. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కానీ కరివేపాకు అవైలబుల్‌గా లేదు. నాకు ఇప్పుడు అంత టైం కూడా లేదు. సో వీటితోనే అడ్జస్ట్ చేసుకుంటున్నా. టేస్ట్ మాత్రం బాగుంటది. పండగకి మీ ఇంట్లో ఏమేమి చేసేసుకున్నారు? పిల్లలతో అయితే మా ఇంట్లో గోల గోలగా ఉంది. ఇంకా నేను నిన్న చుట్లు చేసుకున్నాము. వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇలా అన్నం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొంచెం వేడవ్వాలి అన్నం కూడా. పైనుంచి కొత్తిమీర ఆకు చల్లేసుకుంటే చిత్రాన్నం రెడీ అయిపోయినట్టే. ఇందులో పల్లీలు వేసుకుంటారు కానీ నాకు పల్లీలు ఎందుకు అస్సలు తినబుద్ధి కాదు. నేను పల్లీలు వేయలేదు. సో వంటింట్లోకి అవసరమయ్యే చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేశాను నేను. మా ఇంట్లో ఇదివరకు ప్లాస్టిక్ది ఉండేది వెజ్జెస్ కట్ చేయడానికి. అది మా చిన్నోడు విరగొట్టేశాడు. నేను స్టెయిన్లెస్ ఇంకా ఇది ఆర్డర్ చేసుకున్నా. ఇది మీషోలో ఆర్డర్ చేసా. దీని కాస్ట్ వచ్చి 250 పడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.